రాజకీయాల్లో కీలకమైనటువంటి మార్పు వస్తుంది. దీనిలో భాగంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పతనం ప్రారంభమైంది అని చెప్పి కేటీఆర్ చెప్పడం జరిగింది. మీరు ఆగాలి అన్నారు. మీరు చెప్తున్నదేనదిగా తెలంగాణ ప్రజలకు మనవి చేస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక బలహీన వర్గాల బిడ్డకు మేము టికెట్ ఇచ్చినాము. తెలంగాణ లోపల ప్రజలకు ఇచ్చిన మాట 6 గ్యారెంటీ పథకాల లోపల 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసి ప్రజల వద్దకు వెళ్తున్నాము. ప్రజలను మెప్పించి ఒప్పించి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించే విధంగా ముందుకెళ్తాం తప్ప 100% గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గౌరవ PCC అధ్యక్షులు గారి నేతృత్వంలో రాష్ట్రంలో జూబ్లీ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని మీ ద్వారా మనవి చేస్తున్నాను. హరీష్ రావు చేసిన కామెంట్ మీద మీరేం సవాల్ చేస్తారు? నేను ఒకటేనండి, నేను ఎందుకంటే హరీష్ రావు లెక్క అంత డబ్బున్న వ్యక్తిని కాదు. అంటే మామూలు స్లిప్పర్లు వేసుకుని 1000 కోట్లు సంపాదించిన వ్యక్తిని కాదు నేను. స్లిప్పర్లతో వచ్చి 1000 కోట్లు సంపాదించుకున్న వ్యక్తిని కాదు నేను. తెలంగాణ ఆశాభాషతోని ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేసేంత నేర్పరిని కాదు నేను. ఎందుకంటే పొద్దులేసి దేవుని దండ పెట్టుకుంటా కాబట్టి నేను దేవుడి మీద ఏదైతే సిద్దిపేటలో ఏడుకొండల స్వామి దేవాలయం ఉన్నది, ఆ ఏడుకొండల స్వామి దేవాలయంలో టైము డేట్ ఫిక్స్ అయ్యి నేను నా జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఒట్టేసి తడి బట్టల మీద స్నానం చేసి స్వామివారి ముందు క్యాబినెట్లో జరిగిన అంశాన్ని మా రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతితో నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? దమ్ము ధైర్యం ఉంటుంది, టైము డేట్ ఫిక్స్ అయ్యి. ఒకవైపు కొండా సురేఖ కూతురు సుస్మిత ఒక బలమైన కామెంట్ చేయడం జరిగింది. బీసీలను అనగదొక్కడానికి రెడ్డి యూనిటీ ఒకటైంది అని కామెంట్ చేసినటువంటి పరిస్థితి పొంగులేటికి. మా సోదరు మా బిడ్డ లాంటిది. తను ఏం మాట్లాడిందో మేము మాట్లాడతాం. మా కుటుంబానికి సంబంధించిన విషయం మేము మాట్లాడుకుంటాం, తేల్చుకుంటాం. అది చిన్న విషయాలు అయితే మా కుటుంబ విషయం. మా 120 సంవత్సరాలు 100 సంవత్సరాల పైన కాంగ్రెస్ పార్టీ మా కుటుంబంలో మా బిడ్డ లాంటిది. మా కొండ సురేఖ బిడ్డ అంటే మా బిడ్డ ఎందుకు మాట్లాడింది మేము మాట్లాడుకుంటాం, తేల్చుకుంటాం. అది పెద్ద రాజకీయ పరంగా మాట్లాడిన అంశం కాదు. 42% రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్ అన్న ఒకటి మేము చిత్తశుద్ధి ఉందన్న, కమిట్మెంట్ ఉంది. కమిట్మెంట్ చిత్తశుద్ధి ఉన్నది కాబట్టి అసెంబ్లీలో పెట్టినాం. అందరి యొక్క ఎమ్మెల్యే యొక్క అభిప్రాయం తీసుకొని గవర్నర్కి పంపించినాం. గవర్నర్ పంపించినాక రాష్ట్రపతికి పంపించినారు. ఇప్పుడు ఎవరు ఆ సమస్య పరిష్కారం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పూట మేము చేయాల్సిన ప్రక్రియ మొత్తం పూర్తి చేసినాం కదా. పూర్తి చేసినాక నెక్స్ట్ ప్రక్రియ ఎవరు కంప్లీట్ చేయాలి? అయితే కేంద్రంలో ప్రభుత్వం ఒప్పుకున్నా 42% అంగీకరిస్తానని ఒప్పుకోవాలి. అంగీకరించకుండా అంగీకరించలేదని రిజెక్ట్ చేసిన పంపాలి. మరి అంగీకరించలే, రిజెక్ట్ చేయాలి. మరి నెక్స్ట్ ఏం చేయాలి మేము? మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇవ్వడం జరిగింది. రాజ్యాంగ పరంగా బీసీ బిడ్డలకు హక్కు కావాలని జీవో ఇచ్చి ఎలక్షన్స్ పోయినాం. దానికి స్టే వచ్చింది. స్టే వస్తే కేటీఆర్ చప్పట్లు కొడతాడు. అంటే బీసీల మీద మీ యొక్క అక్కసేంది అంటున్నా. ఎందుకు ఇంత కుట్ర అంటున్నా? కమిట్మెంట్ లేదా? బీఆర్ఎస్ బీజేపీ 100% కమిట్మెంట్ ఉన్నట్టయితే ఇలా భారతీయ జనతా పార్టీకి చెప్తున్నా కదా. బీసీ బిడ్డ మొన్నటి వరకు రాష్ట్రం అధ్యక్షుడిగా ఉన్నాడు కేంద్రంలో. కేంద్ర ప్రభుత్వం వాళ్ళే కదా, ఎందుకు తీసినా నేను? ఇవాళ మేము అనేది ఒకటే చెప్తున్నాం. మేము మీ ద్వారా మనవి చేసేది ఏంటంటే ఇవాళ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే మొన్న మాకు హరీష్ రావు, మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు క్యాబినెట్లో ఉన్నటువంటి మమ్మల్ని అవమానపరుచుకుంటూ, క్యాబినెట్లో జరిగిన మీటింగ్ గురించి అవమానపరుచుకుంటూ, మా మంత్రులను అవమానపరిచిన విషయంలో కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేదంటే వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి అన్ని నిలబడాలి. మొత్తం మీద మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ విషయంలో బేషరతుగా క్షమాపణ చెప్పాలి. దేనికైనా సిద్ధము. వెంకటేశ్వర స్వామి ఆలయం సిద్దిపేటలోకి వచ్చి ప్రమాణం చేస్తారా అని చెప్పి సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం సవాళ్ళు ప్రతి సవాళ్ళతో ఏ విధంగా ముందుకెళ్తుంది. వీరు మాటల వరకే పరిమితమవుతారా, మరి చేతల వరకు ఉంటుందా అని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.